నమస్తే. కాంగ్రెస్ పార్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో మంత్రి గారు ఎట్లా చూస్తారు? కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్ చూస్తుంటే చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్తారు? కల్వకుంట్ల కవిత మాట్లాడేది పచ్చి అబద్ధం అండి. కల్వకుంట్ల కుటుంబం అనేది ఈ రాష్ట్రాన్ని ఏం చేసిందండి? 14 నుంచి 23 వరకు వాళ్ళే పరిపాలించింది కదా, వాళ్ళే రాజ్యం వెళ్ళింది కదా. రాజ్యం వెళ్ళి కాళేశ్వరం కుంభకోణం బయటపడ్డాక ఆ బయటపడ్డ కుంభకోణాన్ని ఏం చేసినారు? గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ చర్చకు పెట్టినారు. చర్చల మధ్యలో వాళ్ళు పారిపోయింది ఎవరు? ఇదే హరీష్ రావు కదా, ఇదే కేటీఆర్ కదా, ఇదే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కదా మధ్యలో పారిపోయింది. ఆ చర్చను ఏం చెప్పినారు? మేము కేంద్రంలో ఉన్న అత్యంతమైనటువంటి ఏదైతే దర్యాప్తు సంస్థకు అప్పచెప్పినాం, సిబిఐకి అప్పచెప్పినాక నువ్వే కదా మాట్లాడి తెల్లారి ఏమని మాట్లాడినావు? ఈ కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణంలో హరీష్ రావు పాత్ర ఉన్నది, సంతోష్ రావు పాత్ర ఉన్నది. మా తండ్రి సత్యశీలుడు, మా తండ్రి నీతివంతుడు, మా తండ్రికి డబ్బు మీద యావ ఉండదు, తప్పు మీద ధ్యాస ఉండదు, తెలంగాణ ఉద్యమం చేసిండని మాట్లాడినటువంటి కవితమ్మ ఇయ్యాల కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేసిన ఎంతవరకు సమంజసమండి? యావత్ తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తారండి. ముఖ్యమంత్రి హరీష్ రావు ఒకటే ఫ్లైట్లో పోయారు, ఆ ఫ్లైట్లోనే డీల్ ఫిక్స్ అయింది అనేటువంటి మాట కవిత మాట్లాడింది. ఏం ఫిక్స్ అని చెప్పానండి? డీల్ పేరేందో చెప్పానండి. ఫ్లైట్లో పోయిన తెల్లారి ఎందుకు మాట్లాడలే? ఆమె ఫ్లైట్లో పోయిన విషయం ఎప్పుడు తెలిసింది? ఫ్లైట్లో పోయినాక ఫ్లైట్లో ప్రయాణం చేసిన తెల్లారి ఎందుకు మాట్లాడలే? మరుసటి రోజు ఎందుకు మాట్లాడలే? వారం తర్వాత ఎందుకు మాట్లాడలే? 1,00,000 కోట్ల కల్వకుంట్ల దోపిడీ బయటపడ్డ తర్వాత, దోసుకున్న పైసలు లెక్కలు పాపాలు బయటపడ్డ తర్వాత, వాళ్ళ తండ్రి గారి పాపం బయటపడ్డ తర్వాత, వాళ్ళ కుటుంబ పాపం బయటపడ్డ తర్వాత ఇవాళ మాట్లాడితే ఎంతవరకు సమంజసమండి? నిజంగా కవిత మా సోదరమైన గిట్ట విమానంలో పోయిన విషయం గిట్ట తెలిస్తే తెల్లారే ప్రెస్ మీట్ మాట్లాడాలి. ఆమె సంవత్సరం కలిపి ఆమె కదండి లీకులు ఇస్తుంది కదా, ఆమె కదా వాళ్ళ తండ్రికి ఉత్తరం రాసింది ఆమె. మా పాపాల చిట్ట అయింది, మా నాన్నగారు భజన పనులు చేరిండు, మా నాయనని ముంచిండు, మమ్మల్ని ముంచిండు, మా దోసుకున్న పైసలు బయట పెట్టిళ్ళు, మా దాచుకున్న వాళ్ళే కదా మాట్లాడేది. ఇది పచ్చి అబద్ధం అండి. అడిగిన ముత్యం లెక్క వస్తాడు కేసీఆర్. ఎన్ని అవినీతులు ఎన్ని చేసినా కూడా హైకోర్టుకి ఎందుకు వేళ్ళు? కడిగిన ముత్యం లెక్క హైకోర్టుకి ఎందుకు వేళ్ళు? హైకోర్టులో విత్డ్రా చేసుకోమనండి. కడిగిన ముత్యం చేయకుండా హైకోర్టులో విత్డ్రా చేసుకోమనండి. కడిగిన ముత్యం లెక్క కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వస్తాడు అంటే ఎందుకు భయపడతాను? కింద ఎందుకు గజ 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 అనుకుతున్నారు చెప్పండి? ఎలా ఒకటే అండి, మా మీడియా ద్వారా మనం చేస్తున్నాం తెలంగాణ ప్రజలందరికీ. నేను ఒకటి మంత్రిగా నేను రేపు పనిచేస్తా అండి. రేపు 3 సంవత్సరాల తర్వాత మంత్రి కాలం పరిమితం అవుతుంది. నా శాఖ లోపల ఏమైనా తప్పు జరిగినప్పుడు నేను దానికి ఏం చేస్తా? ఆ శాఖ ద్వారా నీ మంత్రిగా ఉన్నప్పుడు, నీ పరిపాలించినప్పుడు ఏదైనా తప్పు జరిగితే తప్పు జరగలేదు, నేను వాస్తవాలు ఇవి అని చెప్పి కాగితాలతో సహా వచ్చి నిర్ధారణ చేసుకుంటా. కానీ నేను పోయి నువ్వు నా మీద దర్యాప్తు చేయొద్దు, నా మీద హైకోర్టులో మన అసెంబ్లీలో చర్చ పెట్టద్దు అని చెప్పి ఎవరు పోతారండి? దొంగతనం చేసినట్టు పోతాడు. యావత్ తెలంగాణ ప్రజానికానికి అంతే గంది ఇవన్నీ ఎందుకండి? ఒకటే మాట చెప్తానా, నువ్వు ఎలక్షన్ కమిషన్కు మన ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ రాయి. నువ్వు 2004 ఆస్తులు ఎట్లా, 2023 ఆస్తులు ఎట్లా, ఇవి ఎట్లా వచ్చినాయి? జన్వాడల ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, విల్లాలు ఎట్లా వచ్చినాయి, పెద్ద పెద్ద కార్లు ఎట్లా వచ్చినాయి కల్వకుంట్ల కుటుంబానికి? అది ప్రజలు చెప్పానండి. ఎట్లా సంపాదించినో చెప్పానండి. ఇట్లా సంపాదించినామని చెప్పానండి. 1,000 కోట్ల రూపాయలు దాచుకొని విలాసమైన జీవితాలు గడుపుకుంటా 10,00,000 కోట్ల రూపాయల యొక్క తెలంగాణ ప్రజల డబ్బు లూటీ చేసి ఇవాళ పాపాలు బయటపడ్డ తర్వాత నువ్వు మా మీద ఆరోపణ చేయడం సరైన పద్ధతిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మా మీద ఆరోపణలు చేయడం సరికాదు. ఫ్లైట్లో ఒకవేళ హరీష్ రావు కానీ అదేవిధంగా రేవంత్ రెడ్డి కానీ కనుక కలిసి వెళితే ఆ రోజు మరుసటి రోజు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రజలకు చెప్పలేదంటూ అడ్లూరి లక్ష్మణ్ అయితే కవితను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి కల్వకుంట్ల కవిత వివాదం ఎక్కడి దాకా పోతుంది, ఎటువంటి పరిణామాలకు దారి తీయబోతుంది, ఏం జరగబోతుంది అనేది. బట్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కల్వకుంట్ల కవిత కామెంట్స్ను ఖండిస్తున్నారు. ఖచ్చితంగా కావాలని మా మీద ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు కూడా వాళ్ళు ఆ కామెంట్స్ను కొట్టిపారేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.